హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈ రోజు 9 టు 10 1 అవర్ లైవ్ ట్రేడింగ్ చేసుకున్నాం కదా. అందులో మనము నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ లెవెల్స్ చెప్పుకున్నాం. ఆ లెవెల్స్ ఏ విధంగా వర్క్ అయ్యో ఒకసారి చెక్ చేసుకొని రేపటి మార్కెట్లో ప్రైస్ యాక్షన్ అనేది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా ఏ విధంగా జరిగే ఛాన్స్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీని 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టుకున్నాను. ఈ టైం ఫ్రేమ్ లో ఆల్రెడీ మనం కొన్ని లైన్లు డ్రా చేసాం. అంటే రెసిస్టెన్స్ ఏరియా, సపోర్ట్ ఏరియాలో మన వీడియోలో క్లియర్ గా చెప్పుకున్నాం. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ మీద ఒక అవగాహన వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం ఈ రోజు ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకున్నామో, ఎలా చెప్పుకున్నామో ఒకసారి చూసుకొని అనలైజ్ చేద్దాం. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టుకున్న టైం ఫ్రేమ్ అయితే ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవడమే రెసిస్టెన్స్ లెవెల్లో ఓపెన్ అయింది. ఓకే, అక్కడి నుంచి మార్కెట్ డ్రా జరుగుతూ వచ్చింది. యాక్చువల్గా మనం చెప్పాలంటే ఎవరైతే ప్రైస్ యాక్షన్ మీద వాళ్ళ క్లారిటీ ఉంటుందో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ ఈ ఎంట్రీ నేను చెప్పట్లేదు. ప్రైస్ రెసిస్టెన్స్ లెవెల్లో ఏర్పడిన తర్వాత మార్కెట్ అనేది ఫాల్ జరుగుతూ, కావాలంటే ఒక్కసారి వీడియో ఒకసారి చెక్ చేసుకుని రండి. ఇక్కడ ఎవరు కూడా ఎంట్రీ తీసుకోవద్దు అని చెప్పి, ఎందుకంటే ఒక ఎంట్రీ తీసుకోవాలంటే మార్కెట్ పడుతూ ఒక పుల్ బ్యాక్ ఇచ్చి బ్రేక్అవుట్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలనుకుని చెప్పుకున్నాను అనమాట. ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది మార్కెట్. ఒక పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అక్కడి నుంచి ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో మన ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటుంది. స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెడతాం, లేదంటే క్యాండిల్ పైన పెడతాం అనమాట. ఓకే, అక్కడ నుంచి ఫుల్ ప్రాఫిట్ అండ్ 1:4 రేషియోలో కూడా వచ్చింది మార్కెట్. మళ్ళీ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది ఇక్కడ ఒక సైడ్ వేస్ లో ఉండిపోయింది మార్కెట్. ఓకే, అయితే మన ఎంట్రీ అనేది మంచి ఎంట్రీ దొరికింది ఈ రోజు. కావాలంటే ఒకసారి మీరు మార్కెట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకే, అదే విధంగా నిఫ్టీ అయిపోయింది కదా. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఎంట్రీ చెప్పుకున్నాం, కానీ ఎర్లీగా చెప్పుకున్నాం. అది ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ ఎంట్రీ అనేది మంచి ఎంట్రీ వచ్చింది. ఒకసారి అది కూడా చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ లో టైంలో వెళ్ళిపోతున్నా. ఇది ఆల్రెడీ ఈ లైన్స్ అనేవి లైవ్ లో మనం డ్రా చేసాం. ఒకసారి లైవ్ వీడియోలో సెట్ చేసుకుని వస్తే మీకు ప్రైస్ యాక్షన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఎక్కువగా లేను, 1 అవర్ మాత్రమే లైవ్ లో ఉన్నా. ఎప్పుడైతే ఇది ప్రైస్ కూడా రెసిస్టెన్స్ లెవెల్ ఏర్పడిందో మార్కెట్ అనేది పడుతూ వచ్చింది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసింది. ఎవరైతే ప్రైస్ యాక్షన్ మీద పూర్తిగా అవగాహన ఉంటుందో కొంతమంది ఎక్కడ కూడా ఎంట్రీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ అలాంటి ఎంట్రీస్ మనకొద్దు. ఓన్లీ మనం ఫాలో అవుతుంది ఒక ఎంట్రీ మాత్రమే. ఏంటి, ఇలా పడిపోయిన మార్కెట్ ఒక స్వింగ్ తీసుకొని ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఈ లెవెల్లో ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం, లేదా రీటెస్ట్ లో ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం కదా, దానికోసం మాత్రమే వెయిట్ చేస్తాం. మార్కెట్ ఇట్లా పడుతున్నప్పుడు లైవ్ లో నేను ఉన్నప్పుడు ఈ రెండు బ్లూ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ పైకి వచ్చినాయి. సో మన ఎంట్రీ అనేది ఇక్కడ ఇవ్వమని చెప్పా. ఎందుకంటే ఇక్కడే చాలా మంది ఇంత మార్కెట్ పడిపోతుంది కదా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు, కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఇవ్వమన్నా. ఇక్కడ ఎంట్రీ ఇచ్చినా సరే క్యాండిల్ పైన స్టాప్ లాస్ కాబట్టి మనకి ఫుల్ 1:2 రేషియోలో ప్రాఫిట్ వచ్చింది. బట్ కాకపోతే నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశా మార్కెట్, అందువలన మళ్ళీ మార్కెట్ ఇక్కడికి ఎక్స్పెక్ట్ చేశా. టార్గెట్ అయితే హిట్ కాల. మళ్ళీ మార్కెట్ రివర్స్ వెళ్ళి మార్కెట్ ఈ లెవెల్లో డబుల్ టాప్ చేసి మార్కెట్ మళ్ళా బ్యాక్ వచ్చింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఇక్కడ టార్గెట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ 1:2 రేషియోలో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, లేదంటే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనకి రెండు ట్రేడ్లు, ఈ ట్రేడ్ ఫెయిల్ అయింది, ఇది మాత్రం ఈజీగా మనకి టార్గెట్ ఇచ్చింది. ఒకవేళ ప్రైస్ అనేది మనకి టూ సైడ్ యూ ఉంటే ఎక్కడ కూడా మనం అనుకున్న మార్కెట్ పాస్ అయింది. ఎందుకంటే డౌన్ వస్తున్నప్పుడు మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి కష్టమైన ట్రేడ్స్ మనకొద్దు, ఓన్లీ మనం ఫేవరబుల్ గా ఉన్న ట్రేడ్ మాత్రమే తీసుకోవాలి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంటే మనకి నిఫ్టీలో మనకి మంచి పర్ఫెక్ట్ ట్రేడ్ వచ్చింది. నిఫ్టీలో మంచి ట్రేడ్ వచ్చింది. కావాలంటే చూడండి, ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఫాల్ జరుగుతూ ఒక స్వింగ్ క్రియేట్ చేసి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఈ లెవెల్లో మనం ఎంట్రీ ఇస్తే
మంచి ప్రాఫిట్ వచ్చింది. టార్గెట్ స్టాప్ లాస్ ఈ క్యాండిల్ పైన పెట్టొచ్చు, లేదంటే ఇక్కడ పెట్టుకుంటాం అని చెప్పాను కదా. 1:4 రేషియోలో కూడా వచ్చిందనమాట ప్రాఫిట్. అందుకనే పేషెన్స్ తోటి వెయిట్ చేసి వెంటనే చాలా మంది ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు. ఎందుకంటే మార్కెట్ పడిపోతుంది, పడిపోతుందని చెప్పి. ఎంత పడినా మనకు మార్కెట్ అనేది మన లెవెల్స్ వచ్చే వరకు మనం ఎంట్రీ ఇవ్వమనమాట. అదే విధంగా రేపు మార్కెట్‌లో ప్రైస్ యాక్షన్ అనేది ఏ విధంగా జరిగిద్దో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లో కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. మీకు కొంచెం లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి కొంచెం క్లియర్‌గా అర్థమయ్యేటట్టుగా చార్ట్‌ని అనలైజ్ చేద్దాం. అనలైజ్ చేయడం అంటే 15 మినిట్స్‌లోకి వెళ్దాం. ఆల్రెడీ మన వీడియోస్‌లో ప్రతిరోజు కంటిన్యూషన్‌గా వస్తున్నాయి కాబట్టి ప్రైస్ యాక్షన్ అనేది మనం ఎవ్రీ డే చెప్పుకోవట్లేదు. ప్రైస్ యాక్షన్ క్లియర్ అంటే 5 మినిట్స్‌లో పెట్టి 1 డేది అనలైజ్ చేస్తున్నాం అనమాట. ఓకే. మార్కెట్ అనేది 15 మినిట్స్‌లో టైమ్ ఫ్రేమ్‌లో పెట్టాను. ఫ్రేమ్‌లో పెట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ హై అనేది ఇక్కడ ఉంది. ఒక స్వింగ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఈడ ఒక హై క్రియేట్ చేసింది. మార్కెట్ అనేది ఈ లో కంటే ఇక్కడ లో క్రియేట్ చేసింది. కొత్త లో క్రియేట్ చేసింది కాబట్టి మనం డౌన్ సైడ్ చూస్తామని చెప్పి మనం చెప్పుకున్నాం. కాకపోతే మార్కెట్ అనేది ఇక్కడి నుంచి హై రైజ్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి సేమ్ ఈ లెవెల్‌ని బ్రేక్ చేసింది. ప్లస్ ఈ లెవెల్‌లో రెసిస్టెన్స్ తీసుకుంది. ఇది ప్రీవియస్ లో అయినప్పుడు ప్రీవియస్ హై ఇది అవుతుందన్నమాట. అయితే ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి లేదంటే ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి ఈ హై అనుకుంటే మార్కెట్ అనేది ఇప్పుడు అప్ సైడ్ మూవ్ అవ్వాలి అంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చే వరకు ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే వరకు కూడా మనం అప్ సైడ్ ట్రేడ్ చేయము. ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్ మాత్రమే చేస్తాం. అంటే ఈక్వలెంట్ హైస్ వచ్చింది. ఈక్వలెంట్ లోస్ వస్తాయి అనమాట. అంటే ఈక్వలెంట్స్ లోస్ వస్తాయి. లేదా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్ చూస్తాం. లేదా ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ చూస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మధ్యలో ఉన్నప్పుడు మార్కెట్‌ని ఇక్కడ ఈ రేంజ్‌లోనే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం అనమాట. అంటే మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మార్కెట్‌లో ఏం జరిగే ఛాన్స్ ఉందంటే, ఒక్కసారి ఇక్కడి నుంచి న్యూట్రల్ పాయింట్ అని మనం చెప్పి ఇక్కడి నుంచి మనం డ్రా చేద్దాం. డ్రా చేసిన తర్వాత ప్రతిరోజు ఇదే ప్యాటర్న్ ఉంటుంది. కానీ దీంట్లో ప్రైస్ అంత సామాన్యంగా అర్థం కాదు. ప్రైస్ మనం రీడ్ చేయడం వస్తే ఏ లొకేషన్‌లో ఉన్నా మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక స్వింగ్ క్రియేట్ చేసింది. ఒక లో క్రియేట్ చేసి మళ్ళా హై క్రియేట్ చేసింది. అంటే నేను ఓన్లీ న్యూట్రల్ పాయింట్ ఇక్కడి నుంచి మాత్రమే మాట్లాడుతున్నా. హై రైజ్ చేస్తూ మార్కెట్ అనేది ఈ లెవెల్‌కి వచ్చింది. అంటే ప్రీవియస్ హై అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈక్వలెంట్ ఐస్ అంటే ఈ హై ఉంది కదా! ఈ హైకి సమానంగా ఉంది కాబట్టి ఈక్వలెంట్ హై అన్నమాట. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితేనే అప్ సైడ్ చూస్తాం. లేదంటే మనం అప్పటి వరకు అప్ సైడ్ చూడం. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుందంటే మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అవుతూ ఇక్కడ ఎంతో డౌన్ సైడ్ ఫాలో అయింది కదా! 15 మినిట్స్‌లో డౌన్ సైడ్ ఫాలో అయింది. మార్కెట్ అనేది ఒక స్వింగ్ క్రియేట్ చేసింది. క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఈ లెవెల్‌లో సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్న తర్వాత మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్‌గా మార్కెట్ అనేది మళ్ళా ఈక్వలెంట్ ఇది న్యూట్రల్ పాయింట్ లో కదా! ఇక్కడ లోకొచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంటే మనం యాక్చువల్‌గా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ చూస్తాం. లేదా అప్పటి వరకు డౌన్ సైడ్ చూడం. ఒకవేళ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఒక రీటెస్ట్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా 200 మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ చేసింది కాబట్టి మనమైతే యాక్చువల్‌గా డౌన్ సైడ్ చూడడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ప్లే ఆహ్, జ డౌన్ సైడ్ అంటే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితేనే. ఓకే. లేదు ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 90% మనకి హై రైజ్ క్రియేట్ చేసింది. ఈ లోని బ్రేక్ చేస్తే మనకి డౌన్ సైడ్ ఫాలో అవుతుంది. లేదంటే ఈ హైని బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది మళ్ళా ఈ లెవెల్‌ని టెస్ట్ చేస్తుందన్నమాట. ఇది నిఫ్టీ అనాలిసిస్. ఎప్పుడైనా ప్రైస్‌ని కాంప్లికేషన్ చేసుకోకుండా సింపుల్‌గా అనలైజ్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకుంటే ఈజీగా ప్రాఫిట్‌లో ఉంటామన్నమాట. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో మన డ్రా లైన్‌లు గీసాము. యాక్చువల్‌గా సపోర్ట్ ఏరియా ఇది, సారీ. రెసిస్టెన్స్ ఏరియా ఇది, సపోర్ట్ ఏరియా ఇది. ఆల్రెడీ లైన్స్ డ్రా చేసాం. సో, మార్కెట్ అనేది ఇక్కడ లో క్రియేట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి జరిగే సిట్యుయేషన్ ఉందో ఒకసారి చూద్దాం. ఓకే. హ్మ్. ప్రైస్‌ని ఇక్కడ ప్రైస్ ఇక్కడ న్యూట్రల్ పాయింట్ అనుకోని ఇక్కడ నుంచి మనం ట్రాక్ చేయడానికి చూద్దాం.
ప్రైస్ హై రైస్ ఏర్పడుతూ మార్కెట్ అనేది ఈ లెవెల్కి వెళ్ళింది. ఈ లెవెల్లో రెసిస్టెన్స్ జోన్ కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి ఒక లో క్రియేట్ చేసుకుంటూ లోయర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ అనేది మళ్ళీ ఈ సపోర్ట్ జోన్కి వచ్చి ఈ ఏరియాలో సపోర్ట్ జోన్కి వచ్చి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతూ హై రైస్ క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ రెసిస్టెన్స్ ఏరియాకి వెళ్ళింది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఏరియాకి వెళ్ళిందో మార్కెట్ అనేది మళ్ళీ అక్కడి నుంచి లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ కిందకు వచ్చింది. కిందకు వచ్చిన మార్కెట్ ఇక్కడ డబుల్ బాటమ్ చేసి అప్ సైడ్ మూవ్ అయ్యి మార్కెట్ అనేది మళ్ళీ ఈ లెవెల్కి వచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే స్వింగ్ ఇక్కడ ప్రీవియస్ లో ఇక్కడ ఉంది, ప్రీవియస్ హై ఇక్కడ ఉంది, అది ఇంటర్నల్ టైం ఫ్రేమ్ లోని ఓన్లీ. అయితే ఇక్కడ మార్కెట్ అనేది ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే రీటెస్ట్ చేసి మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంది. లేదు మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తే మా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెటింగ్ హెవీగా ఫాల్ జరిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా పెట్టుకొని మనం ప్రైస్ ని రీడ్ చేసి రేపు ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. నాకు నాకెందుకు నిఫ్టీలో కంటే బ్యాంక్ నిఫ్టీలో కంటే నిఫ్టీలో ఈజీగా ట్రేడ్ చేయొచ్చు అనిపిస్తుంది అనమాట. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూడండి, ఈజీగా అర్థమైంది. మన ఎంట్రీస్ ఇది చూడండి, ఎక్కడ పాసిబిలిటీస్ ఎక్కడ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నా ఇక్కడ స్వింగ్ వచ్చిందని, ఇది మెయిన్ స్వింగ్ ఇది వచ్చింది. ఇక్కడ కానీ బ్రేక్అవుట్ లో మనం ఎంట్రీ ఇస్తే మంచి ప్రాఫిట్ వచ్చేది అనమాట. ఇక్కడ డబుల్ బాటమ్ చేసింది కాబట్టి ప్రైస్ అనేది రివర్సల్ జరిగింది. ప్రైస్ ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఈక్వలెంట్ హై చేసింది కాబట్టి మార్కెట్ అనేది ఒక స్వింగ్ లో క్రియేట్ చేసింది. అంటే హై రైస్ లో చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ కూడా ఒక స్వింగ్ క్రియేట్ చేసి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనం ఏం చేస్తామంటే డౌన్ సైడ్ ఎంట్రీ ఇచ్చి ఈ లెవెల్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే చూడండి, ఇక్కడ నుంచి హై రైస్ ఏర్పడాలంటే ఇక్కడ హై క్రియేట్ చేసింది, హై లో క్రియేట్ చేసింది, హై రైస్ ఏర్పడవచ్చు, మార్కెట్ ఈ లెవెల్కి రావచ్చు. లేదు మార్కెట్ అనేది ఇక్కడ ఒక స్వింగ్ తీసుకొని మార్కెట్ ఇక్కడ రిటర్న్ వచ్చి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే లోయర్ లోస్ కంటిన్యూ చేస్తూ ఈ లెవెల్ కి ఈక్వలెంట్ లోస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ విధంగా ప్రైస్ అనలైజ్ చేసుకొని మనం ట్రేడ్ ని తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అదే విధంగా మనం ఏం చేసామంటే ఇది ఆఫ్ స్టాప్ బిల్డర్ వీడియోలో చూపించకూడదు కాబట్టి నా జెరోదా అకౌంట్ అని చూపించలే. లైవ్ వీడియోలో ఆల్రెడీ నేను నిన్న మన పొజిషన్ చూపించాను. మనం ఈ వీక్ బుక్ చేసిన ప్రాఫిట్ ఏంటంటే చాలా తక్కువ ప్రాఫిట్, 2600 ప్రాఫిట్ బుక్ చేసాం. ఇది 2600 మన ప్రాఫిట్ ని మనం 2600 స్ట్రాంగిల్ మన ప్రాఫిట్ ని బుక్ చేసాము. ఎవరికన్నా నేను లైవ్ వీడియోలో కూడా ఇది చూపించాను. 1.14% వచ్చింది కాబట్టి ఓకే, నేను వీక్లీ 1% ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి నాకు 1% వచ్చింది కాబట్టి నేను అగ్రి అయ్యాను. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మనం స్ట్రాంగిల్ పొజిషన్ నే డిప్లై చేసాం. ఒకసారి చూద్దాం. స్ట్రాంగిల్ పొజిషన్ నెక్స్ట్ వీక్ కి డిప్లై చేస్తే ఆల్రెడీ 18 రూపీస్ ప్రాఫిట్ లో ఉంది. అయితే ఇది కొంచెం ప్యానిక్ క్రియేట్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి పుట్టు ప్రీమియంలు పెరిగిపోయినాయి, కాల్ ప్రీమియంలు అనేది డీకే అనేది తక్కువ జరిగింది. అందువల్ల ఒక అడ్జస్ట్మెంట్ చేసి ఇది 228 రూపీస్ కి ఎగ్జిట్ అయిపోయాను. ఇది ఈక్వల్ చేసి ఈ ప్రీమియమ్స్ ఈక్వల్ చేసినాను. ఇది అయినా కూడా ప్రీమియం అనేది ఇన్బ్యాలెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది సైడ్ వేస్ లో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి నేను హోల్డ్ చేస్తున్నా. ప్రైస్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఇది 18 రూపీస్, ఇది 24 రూపీస్, కొంచెం ఇన్బ్యాలెన్స్ గా ఉంది. అయినా పర్లేదు, 50% చేంజ్ వచ్చే వరకు మనం ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయమన్నమాట. ఓకే, గ్రీక్ చూసుకుంటే +2 డెల్టా ఉంది కాబట్టి 2 డెల్టా 3 డెల్టా అంటే ఓకే కామన్. 10 డెల్టా వస్తేనే అప్పుడు ప్రీమియం ఇన్బ్యాలెన్స్ అయినట్టు ఉంటుంది కాబట్టి అప్పుడు అడ్జస్ట్మెంట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు బ్లూ లైన్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మార్కెట్ అనేది బ్లూ లైన్ అనేది ఇక్కడ ఉంది. రేపుకి వచ్చేసరికి కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి అప్ సైడ్ మనకి సేఫ్ జోన్ ఉంది. డౌన్ సైడ్ వస్తేనే మనకి రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆల్రెడీ ప్రీమియం ఇది 24 లో ఉంది కాబట్టి. ఓకే, ఏదన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఎవరికైనా నా సబ్జెక్ట్ నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.